ప్రతి మనిషికి దేవుడు బుద్ధిని, వివేకాన్ని ఇచ్చాడు. మన బుద్ధిని మనం ఆధారం చేసుకుంటే మనం పొందే ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. చూడండి, ఒక వ్యక్తి ఒక పని చేశాడు అనుకోండి, కొంతవరకే చేయగలుగుతాడు. ఏ పనైనా కావచ్చు, కొంతవరకే చేయగలుగుతాడు. అదే ఒక 10 మందిని తీసుకుని వాళ్ళందరూ కలిసి ఒకవేళ ఏ పనైనా చేయగలిగితే అద్భుతంగా చేయగలుగుతారు. మనం గమనించినట్లయితే రాకెట్లను పంపిస్తారు కదా, ఒక్క రాకెట్ పంపించడానికి చాలా మంది సైంటిస్టులు పనిచేయాల్సి ఉంటుంది, చాలా మంది ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ క్రమబద్ధంగా ఏ పనికి ఎవరు కావాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలి అనేది నిర్ణయించుకుని ఒక ప్లానింగ్ ప్రకారం చేసినప్పుడే ఒక రాకెట్ ని భూమి మీద నుంచి ఆకాశంలోకి పంపించి మంచి ఫలితాలు వారు చూడగలుగుతారు. అలాగే ఏ పనైనా సరే మనం ఒక్కరమే చేయకుండా దేవుని మీద ఆధారపడగలిగితే, మీలో ఒంటరి వాడు 1000 మంది అగును అని ఎందుకు చెప్పబడిందంటే, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఒక్కరిగా చేసే పని 1000 మంది చేస్తే ఎలా ఉంటుందో అలా మార్చగలడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం కదా. అందుకని ఎప్పుడు కూడా నాకు అన్నీ వచ్చు, నేనే చేయగలుగుతాను, నేనే చేసేసుకుంటాను, నాకు జ్ఞానం ఉంది, నాకు తలాంతు ఉంది, మనలో మనం గర్వించినప్పుడు మనకు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాం. సామెతల గ్రంథం 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనం వెళ్లే మార్గంలో ప్రతి మనిషికి ఆటంకాలు ఉంటాయి, కానీ ఆటంకాన్ని ఎదుర్కొనే విధానం మనిషికి మారిపోతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఆటంకాలని శ్రమంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడో, వాటిపైన విజయాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఆ వ్యక్తి విజయాన్ని పొందుతాడు, ఆశీర్వదించబడతాడు, సుఖంగా జీవిస్తూ ఉంటాడు. సమస్యలు రాకుండా అయితే ఉండవు. అందరి మార్గాల్లో కూడా కష్టాలు, శ్రమలు ఉంటాయి. కానీ ఆ మార్గము సరళపరుచుకుంటూ ఎవరు వెళ్ళగలుగుతారంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటావో, దేవుడు చెప్పాడు పరిశుద్ధంగా ఉండవని. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుడు చెప్పాడు అబద్ధం మాట్లాడొద్దని, నీ ప్రవర్తనలో అబద్ధం మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు బద్ధకంగా ఉండొద్దని. ఒకవేళ బద్ధకంగా ఉన్నట్లయితే ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి, దేవుడు ఏది చెప్తే అది, బాస్ యొక్క అధికారంలో ఉన్నాం అనుకోండి, తను ఏది చెప్తే అది చేస్తాం. అలాగే దేవునికి అధికారాన్ని మనం ఇవ్వగలిగితే, వాక్యానికి మనం అధికారాన్ని ఇవ్వగలిగితే, ఆ వాక్యమే మన మార్గాన్ని సరళపరుచుకుంటూ ముందుకు వెళ్తాయి. మనం సుఖంగా, సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. దేవుని అధికారం కింద బ్రతుకుతూ ఆశీర్వదించబడదాం. ఒంటరిగా ఉన్నా సరే 1000 మందిగా మనం పోరాడగలుగుతాం. మనలో ఒక్కడు 1000 మందిని తరుమునని దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని మీద ఆధారపడి 1000 మంది శత్రువులనైనా జయిస్తూ మీరు సుఖంగా, సంతోషంగా బ్రతకాలని, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.